డియర్ ఫ్రెండ్స్, నీతి శాస్త్రము పార్ట్ ఏలో 20 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నీతి శాస్త్రం పార్ట్ బిలో 20 శ్లోకాలు చెప్పుకుందాము. పార్ట్ ఏలో కంటే కూడా పార్ట్ బిలో మన జీవితానికి అన్వయించుకునేటువంటి చాలా శ్లోకాలు ఇందులో ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని 1-2 సార్లు ఈ వీడియో చూసి మీకు నచ్చిన శ్లోకాలను మీకు జీవితంలో బాగా పనికొస్తాయి అని అనిపిస్తే వాటిని నోట్ చేసుకొని వాటిని బైహార్ట్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాము. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతం అథవా పునరాయాతి జీర్ణం భ్రష్ట చకండశః. అంటే పుస్తకము, ఆడుది, ధనము ఇవి ఒకరి చేతికి చిక్కినచో మరీ రావు. ఒకవేళ వచ్చినను పుస్తకము చినిగి వచ్చును, ఆడుది భ్రష్టు అయి వచ్చును, ధనము భాగములుగా వచ్చును. ఆయుర్విత్తం గృహసిద్ధం మంత్రమౌషధ సంగమౌ దానమానవమానాచ నవగోప్యాని మనీషిభిః. అంటే ఏ విషయాలైతే మనం దాచిపెట్టాలో అవి చెప్తున్నాడు. అవి 9 విషయాలంట. అవి ఏమనేవి చూద్దాము. ఆయువు, ధనము, గృహఛిద్రము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి గొడవలు అన్నమాట. మంత్రము, ఔషధము, సంగమము, దానము, మానము, అవమానము ఈ 9ంటిని పండితులు దాచవలను. అంటే ఇక్కడ పండితులు అనేటువంటి వాళ్ళు ఈ 9 విషయాలని దాచుతారు. ఈ 9 విషయాలను ఎవరైతే దాచుతారో వాళ్ళను పండితులు అని చెప్పవచ్చు అనమాట. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాంతి తత్ర పరివేదన. పశువులు, భార్యలు, కొడుకులు, ఇండ్లు రుణానుబంధంను బట్టి కలుగును. రుణము తిరిగిపోగానే పోవును. ఆ విషయమై విచారమేలా. ఇట్లా అన్నమాట. మనము చాలా సందర్భాలలో బాధపడుతూ ఉంటాము ఇవి పోయినాయని. కాబట్టి ఎప్పుడైతే ఇవి రుణానుబంధం మనకు తెగిపోతుందో అప్పుడు మన నుండి దూరం అవుతాయని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. దూషకచ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపనః చత్వారః కర్మచండాల జాతిచండాల ఉత్తమః. అంటే ఒకరిని నిందించువాడు, కర్మములను మానేవాడు అంటే పని చేయకుండా ఊకే ఉండేవాడు, లోబివాడు అంటే పిసినారి, దీర్ఘ క్రోధం గలవాడు అత్యంత కోపం ఉంటుంది కొందరికి, అలాంటి వారు ఈ నలుగురును కర్మచండాలురు. వీరికంటే జాతి చండాలుడు ఉత్తముడు. కాబట్టి మనలో ఏ గుణాలు ఉండకూడదు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాము. రాజవత్ పంచవర్షాని దశవర్షాని దాసవత్ ప్రాప్తేతు షోడశవర్షేతు పుత్రం మిత్రం వదాచరేత్. ఇక్కడ పిల్లలను ఏ విధంగా పెంచాలనేది చాలా బాగా చెప్పడం జరిగింది. కుమారుని 5 ఏళ్ల వరకును రాజు వలెను, 10 ఏళ్ల వరకు సేవకుని వలను, 16వ ఏడు రాగానే మిత్రుని వలను చూడవలను. అంటే చిన్నపిల్లలను ఈ విధంగా పెంచాలంట. 5 సంవత్సరాల వరకు మనం వాళ్ళను వదిలేయాలి పూర్తిగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయనియాలన్నమాట. అంటే వాళ్ళను రాజు మాదిరిగా చూసుకోమంటున్నాడు. 5 నుండి 15 సంవత్సరముల వరకు అంటే 10 ఏళ్ళు అనమాట. ఫ్రమ్ 5th to 15th ఇయర్ ఇంతవరకు వాటిని సేవకుని వలె అంటే బాగా వాళ్ళకు సాధన చేపించాలన్నమాట. తర్వాత 16వ సంవత్సరం నుండి వాళ్ళను ఒక మిత్రుని మాదిరిగా చూడాలంట. ఈ విధంగా పెంచమని నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. ఏకైకా గౌ స్త్రయం సింహః పంచవ్యాఘ్రః ప్రసూతిభిః అధర్మో నష్ట సంతానో ధర్మ సంతాన వర్ధనః. ఇక్కడ అధర్మము, ధర్మం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. గోవు ఒక్కటియే పుట్టును, సింహములు 3 పుట్టును, పులులు 5 పుట్టును. కానీ అధర్మమే వాని సంతతిని నశింపచేయును. గోవు ఒక్కొక్కటిగా పుట్టినను ధర్మ సంతానం ఒకటచే వృద్ధిలోనికి వచ్చును. అంతే కదా.
బాలార్కః ప్రేతధూమోచ్ఛ వృద్ధాశ్రీ పల్వలోదకం రాత్రౌ దద్యన్న భుక్తుచ్చ ఆయుక్షీణం దినే దినే. అంటే ఏ పనులు చేయడం వల్ల మన ఆయుష్ తగ్గుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఉదయకాలపు టెండ తాకుట, పీనుగ పొగ సోకుట, తనకన్నా పెద్దదగు స్త్రీతో సంభోగము, కలుషితమగు నీరు త్రాగుట, రాత్రిపూట పెరుగుతో అన్నం తినుట, ఇవి ఆయువును దినదినమును క్షీణింపచేయును. ఈ విషయాలన్నమాట. ఇక్కడ ఉదయం కాలపు టెండ తాకుట అంటే సన్లైట్, ఇది ఎందుకు ఆయువు తగ్గిస్తాడని చెప్పినాడో మరి అర్థం కావడం లేదు, ఆలోచించాలి. తర్వాత పీనుగను కాల్చినప్పుడు, శవాన్ని కాలుస్తున్నప్పుడు వచ్చేటువంటి పొగ, తనకంటే వయసులో పెద్దదైనటువంటి స్త్రీతో చేసేటువంటి సంభోగము అంటే సెక్స్, కలుషితమగు నీరు త్రాగుట, రాత్రిపూట పెరుగన్నం తినుట. ఈ విషయాలు పాటిస్తే మనము మన యొక్క ఆయువు అనేది దినదినము క్షీణింపజేయును, అంటే ఆయువు తగ్గిపోతుందని చెప్తున్నాడు. వృద్ధార్కో హోమధూమచ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిచ్చ ఆయుర్వృద్ధి దినే దినే. అంటే ఇక్కడ ఏ పనులు చేస్తే ఆయువు వృద్ధి చెందుతుందని చెప్తున్నాడు. ఇంతకుముందు ఏ పనులు చేస్తే మన ఆయుస్సు క్షీణింపబడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఏ పనులు చేస్తే మన ఆయుష్ వృద్ధి చెందుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. సాయంకాలపు సూర్యుని ఎండ, హోమపు పొగ, తనకన్నా చిన్నదానితోటి సంగమము, తేట నీరు త్రాగుట, రాత్రిపూట పాలన్నం తినుట, ఇవి దినదినమును ఆయువును వృద్ధి చేయును. కాబట్టి రాత్రిపూట మనము పెరుగు తినకుండా పాలన్నం తినడము మన ఆయుష్ను వృద్ధి చెందిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది గమనించగలరు. అట్లే సన్లైట్ అంటే సూర్యుని అస్తమయం జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి సూర్యకాంతి, ఇది ఆయుష్ను వృద్ధి చెందిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది కూడా గమనించగలరు. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృ విత్తంచ స్త్రీ విత్తం అధమాధమం. అంటే తాను గణించుకున్న సొమ్ము ఉత్తమము, అంటే తాను సొంతంగా సంపాదించినటువంటి సొమ్ము ఉత్తమం అంట. తండ్రి గణించిన సొమ్ము మధ్యమము, మనం తండ్రి సొమ్ము ఉపయోగించుకుంటే అది మధ్యమం అంట. సోదరులు గణించిన సొమ్ము అధమం, అంటే మన అన్నదమ్ముల నుండి మనం డబ్బు తీసుకొని ఖర్చు పెట్టడం అనేది అది అధమం అని చెప్తున్నాడు. స్త్రీల సొమ్ము అధమాధమం, అంటే స్త్రీల నుండి మనము డబ్బు తీసుకొని దాన్ని ఖర్చు పెట్టడం అనేది అధమంలోకెల్లా అధమం అని చెప్తున్నాడు అన్నమాట. ఉత్తమా కుల విద్యయ మధ్యమా కృషి వాణిజ్యాత్ అధమా సేవయా వృత్తి మృత్యుయోపజీవనం. అంటే తన కుల విద్య వలన జీవించట ఉత్తమం. కుల వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ కుల వృత్తులతో జీవించడం అనేది ఉత్తమం అని చెప్తున్నాడు. కృషి వలన వర్తకం వలన జీవించుట మధ్యమం, అంటే బిజినెస్ చేసి మనం బ్రతకడం అనేది మధ్యమం అంట. దాస్యం చేసి జీవించుట అధమం, అంటే ఒకరి కింద పనిచేసి మనం జీవించడం అనేది అధమం అని చెప్తున్నాడు. దొంగిలించి జీవించుట మృత్యువు, అనగా అట్లు చేయట కన్నా చావటమే మేలు. అంటే దొంగలించడం కంటే చావడం అనేది ఉత్తమం అని చెప్తున్నాడు ఇక్కడ. దొంగలించి మనం బ్రతకడం కంటే చనిపోవడం ఉత్తమం అని చెప్తున్నాడు ఇక్కడ. ఉత్తమే క్షణకోపాస్య మధ్యమే ఘటికాద్వయం అధమేస్య దహోరాత్రం పాపిష్టే మరణాంతకః. అంటే ఉత్తముని యందు క్షణకాలం, అంటే ఒక క్షణం కాలం మాత్రమే ఉత్తమంలో కోపం ఉంటుంది. మధ్యముని యందు గడియలు, అంటే కొన్ని గంటలు. అధముని యందు ఒక రాత్రి పగులును. పాపి యందు చచ్చు వరకు కోపం ఉండును. అంటే దీన్ని బట్టి, ఈ కోపాన్ని బట్టి మనము వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని మనము అంచనా వేయచ్చు ఈ శ్లోకాన్ని బట్టి.
ఉత్తముని యందు క్షణకాలం ఉంటుందంట, మధ్యముని యందు కొన్ని గంటలు అంటే గడియలు ఉంటుంది, అధముని యందు ఒక రాత్రి ఒక పగులు ఉంటుంది, కానీ పాపి యందు చచ్చు వరకు కోపం ఉంటుందంట. కాబట్టి కోపం రావాలి, కానీ అది క్షణకాలం మాత్రమే ఉండాలి. అప్పుడు వాళ్ళను ఉత్తములని చెప్పొచ్చు అన్నమాట. ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్ విశేషత పరబుద్ధిర్ వినాశాయ స్త్రీబుద్ధిర్ ప్రళయాంకరి. తనకు తోచిన బుద్ధి సుఖంను కలగజేయను. అంటే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎట్లా చేయాలా, ఏ పని చేయాలా అనేది. ఆ విధంగా చేయడం సుఖంను కలగజేస్తుంది అని చెప్తున్నాడు, మనకు నచ్చినట్టు చేయడం. గురువు చెప్పినటువంటి బుద్ధి మరింత సుఖంను కలగజేయను. అంటే గురువులు అంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి విషయాలు మనకు మరింత సుఖకరంగా ఉంటాయని చెప్తున్నాడు. పరులు ఉపదేశించినటువంటి బుద్ధి వినాశనంను కలుగజేయను. కాబట్టి ఇతరుల మాట, పరుల మాట వినొద్దని అర్థం అన్నమాట. ఇక్కడ స్త్రీల బుద్ధి మహాప్రలయంనే చేయను. కాబట్టి వీలైనంత వరకు స్త్రీల నుండి మనం సలహాలు తీసుకుపోవడమే మంచిదని ఇక్కడ అర్థం ఈ శ్లోకాన్ని బట్టి. అతిథౌ తిష్టతి ద్వారి హ్యాపో గృహ్ణతి యోచన అపోషణం సురాపానమన్నం గోమాంసభక్షణం. అతిథి వాకిట నుండగా వానిని విడిచి ఎవరైనను అపోషణమును పుట్టివాని అపోషణమును కళ్ళుతో సమానము, అన్నము గోమాంసంతో సమానము. అంటే ఒక అతిథి వచ్చినప్పుడు మనం అతిథిని పట్టించుకోవాలి. అతిథిని పట్టించుకోకుండా మనము ఇంట్లో ఎవరికైనా అది అన్నం పెడతా ఉంటే అది గోమాంసంతో సమానము. తర్వాత ఆ ద్రవ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కళ్ళుతో సమానమని ఇక్కడ చెప్తున్నాడు. అంటే అతిథికి ప్రాముఖ్యత ఇవ్వండి అని ఇక్కడ చెప్పడం అన్నమాట. దర్శనాత్ చిత్త వైకల్యం స్పర్శనాత్ ధనక్షయం సంబోద్గాత్ కిల్బిషం పన్య స్త్రీణం ప్రత్యక్ష రాక్షసాం. ప్రత్యక్ష రాక్షసులకు వేశ్యలను చూచుట వలన మనస్సు వికలమగును, ముట్టుకొనట వలన ధనము నాశనం మగును, సంభోగం వలన పాపం చుట్టుకొను. అంటే ఇక్కడ వేశ్యల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళను చూస్తేనే మనసు వికలమవుతుందంట, అంటే మనసు చలిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళను స్పర్శ అంటే వాళ్ళని తాకడం వలన మన యొక్క ధనం నాశనం అవుతుంది, వాళ్ళతో సంభోగించడం వలన పాపం వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ వేశ్యల గురించి నీతి శాస్త్రంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. దాసి మానధనం హంతి హంతిర్వేశ్య ధనాధికం ఆయుంషి విధవా హంతి సర్వం హంతి పరాంజన. దాసీ సంగమం వలన మానభంగం కలుగును, వేశ్యా సంగమం వలన చాలా ధనం పోవును, విధవా సంగమం వలన ఆయువు పోవును, పరస్త్రీ సంగమం వలన ఇవన్నీ పోవును. కాబట్టి ఇతర స్త్రీల జోలికి పోవద్దని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. దుర్జనం కాంచనం భేరీం దుష్టస్త్రీం దుష్టవాహనం ఇక్షుఖండ తిలా శుద్రాన్ మర్దయేత్ గుణవర్ధయే. అంటే దుర్మార్గుని, బంగారును, భేరీని, చెడు స్త్రీని, చెడు గుర్రమును, చెరుకు ముక్కలను, తిలలను అంటే నువ్వులను, శూద్రులను వీటిని మర్దించటం వలన గుణం వృద్ధి పొందును. మర్దనం గుణవర్ధనం అంటే ఎంత రుద్దితే అంత, మామూలుగా ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాడనమాట. మర్దనం గుణవర్ధనం అంటే ఎంత మనము ఔషధాన్ని మర్దనం చేస్తే అంత గుణం వృద్ధి చెందుతుంది అన్నట్లు. అట్లే ఇక్కడ దుర్మార్గుని, బంగారును, భేరి అంటే మనము సౌండ్ రావడానికి డ్రమ్ము కొడతా ఉంటారు చూడు, దాన్ని భేరి అంటారు. చెడు స్త్రీని, చెడు గుర్రమును, చెరుకు ముక్కలను, తిలలు అంటే నువ్వులను, శూద్రులను వీళ్ళన్నిట్లను ఎంత మర్దించితే అంత గుణం వృద్ధి చెందుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. నగచ్చేద్ రాజయుగ్మంచ నగచ్చేద్ బ్రాహ్మణత్రయం శత్రుశూద్ర నగచ్చేద్ వైశ్య పంచకం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం.
2 రాజులు, 3 బ్రాహ్మణులు, 4 శూద్రులు, 5 కోమట్లను కలిసి ఒక పని మీద పోరాదు. అంటే ఈ విధంగా వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి సంఖ్యలు ఇక్కడ చెప్పడం జరిగింది. 2 రాజులు కలిసి పోకూడదంట. అంటే ఆ విధంగా పోతే ఆ పని కాదు. ఒకడు కరెక్ట్ అంటే ఒకడు తప్పు అంటాడు అనమాట. ఈ విధంగా ఉంటుంది 2 కలిసి వెళ్తే రాజులు. అట్లే బ్రాహ్మణులు 3 కలిసి పోకూడదంట. 3 కలిసిపోతే ఈ వితండవాదము, తర్కవాదము ఇవి ఉన్నాయి. ఇవి వచ్చి ఆ పని అనేది సక్సెస్ కాదు. అట్లే 4 శూద్రులు కలిసి పోకూడదంట. 5 కోమట్లు అంటే వైశ్యులు, 5 వైశ్యులు కలిసి పోకూడదంట. పోతే ఆ పని కాదు అని చెప్తున్నాడు అనమాట. ఇవి వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. వీళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని జోడించి చాలా అనుభవంతో ఈ విషయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలని మనం కూడా మన జీవితాలకు అన్వయించుకొని మన జీవితాలను అద్భుతంగా మలుచుకుందాము, ప్రయత్నం చేద్దాం. ఉషశంష గార్గ్యస్తు శకునంతు బృహస్పతి మనజోవంతు మండవ్యో విప్రవాక్యం జనార్దన. అంటే పోవుటకు గార్గ్యుడు ప్రాతకాలం మంచిదని, అంటే ఎక్కడికన్నా మనం వెళ్ళాలనుకుంటే ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందు వెళ్తే మంచిదని ఈ గార్గ్యుడు చెప్పాడంట, గార్గ్యముని. బృహస్పతి శకునం చూసి వెళ్ళవలననియు, మాండవ్య మహాముని మనస్సు యొక్క వేగమే మంచిదనియు, అంటే మన మనస్సుకు ఏదైతే మంచిది అనిపిస్తుందో అప్పుడు ఏవి చూసుకోకుండా, శకునం చూసుకోకుండా, కాలం చూసుకోకుండా మన మనోవేగం అంటే మన మనస్సును ఆధారపడే వెళ్ళడం మంచిదని ఈయన మాండవ్యముని చెప్పినాడు అనమాట. తర్వాత జనార్దనుడు బ్రాహ్మణుని వాక్యమే మంచిదని చెప్పినాడు. ఈ విధంగా చెప్పినారనమాట. అంటే వీళ్ళు మునులు, ఒక్కొక్క ముని ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. గార్గ్యముని ఏం చెప్పాడంటే, మనం ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందు వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుందని చెప్పాడు. తర్వాత బృహస్పతి శకునం చూసుకొని వెళ్ళండి, ఆ పని సక్సెస్ అవుతుందని చెప్పాడు. మాండవ్యముని అవన్నీ అవసరం లేదు, మనస్సు యొక్క వేగమే మంచిదని చెప్పాడు. అంటే మెంటల్లీ ఫిట్ అన్నప్పుడు వెళ్ళండి అని అర్థం ఇక్కడ. తర్వాత జనార్దనుడు బ్రాహ్మణుని వాక్యమే మంచిదని, అంటే బ్రాహ్మిన్స్ యొక్క సలహాను పాటిస్తూ వెళ్ళండి, ఆ పని సక్సెస్ అవుతుందని ఇక్కడ ఈ జనార్దన ముని చెప్పడం అన్నమాట. శర్వరి దీపక చంద్ర ప్రభాతో దీపకో రవి త్రైలక్యో దీపకో ధర్మ సుపుత్ర కులదీపక. అంటే చంద్రుడు రాత్రిని ప్రకాశింపచేయును, సూర్యుడు ప్రగటిని ప్రకాశింపచేయును, ధర్మము ముల్లోకములందు ప్రకాశింపచేయును, మంచి కుమారుడు కులమును ప్రకాశింపచేయును. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎవరెవరు ఎక్కడ ప్రకాశాన్ని అందజేస్తారనేది. సబంధుర్యోహి తేషిష్య సపితాయస్సు పోషక ససకా ఎత్ర విశ్వాస సహభార్య ఎత్ర నివృత్తి. అంటే హితమును కోరువాడే బంధువు, ఎవరైతే మన మంచిని కోరుతూ ఉంటాడో వాడే బంధువు అంట. అంటే ఇక్కడ బంధువుకు ఒక నిర్వచనం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. మనలో యొక్క మంచిని కోరు వాళ్ళందరూ బంధువులనే ఇక్కడ అర్థము. పోషించువాడే తండ్రి, ఎవడైతే పోషణ చేస్తూ ఉంటారో అంటే అన్ని సాగుతూ ఉంటారో వాడే తండ్రి. నమ్మకమైన వాడే మిత్రుడు, మిత్రుని యొక్క డెఫినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడందరూ మిత్రులు అన్నమాట. సుఖమును కలగజేయునది పెండ్లాము. ఇక్కడ భార్యకు కూడా నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏదైతే సుఖమును కలిగిస్తుందో అది పెండ్లామని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బంధువు ఎవరు, తండ్రి ఎవరు, మిత్రుడు ఎవరు, భార్య ఎవరు అనేదానికి ఇక్కడ డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పార్ట్ 2 నీతిశాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి 1-2 సార్లు ఈ వీడియో చూసి మీకు నచ్చినటువంటి శ్లోకాలను, మీకు జీవితంలో ఉపయోగపడతాయన్న శ్లోకాలను వాటిని నోట్ చేసుకొని మీ జీవితాంతము ఉపయోగించుకుంటూ మీ జీవితాన్ని అత్యద్భుతంగా మలుచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.